తెలుగు, తమిళం సహా పలు భాషల్లో ప్రముఖ నటుడిగా పేరుగాంచారు ప్రకాష్ రాజ్. విలక్షణ నటనకు ప్రసిద్ధి చెందిన ఆయన నెగిటివ్ క్యారెక్టర్ రోల్స్ తో ప్రేక్షకులు మెప్పించారు. కేవలం నటుడిగానే కాకుండా నిర్మాతగా, దర్శకుడిగా కూడా ప్రశంసలు పొందారు. అంతేకాకుండా రాజకీయ, సామాజిక అంశాలపై కూడా సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ ఉంటారు. ఏ విషయాన్నైనా ముక్కుసూటిగా మాట్లాడే ప్రకాష్ రాజ్ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై ఈ మధ్య కాలంలో ఎక్కువగా విమర్శలు చేస్తున్నారు. ఇప్పుడు లేటెస్ట్ గా మరోసారి పవన్ పై ప్రకాష్ రాజ్ ఘాటుగా విమర్శలు చేశారు. చీచీ, ఈ రేంజ్ కి అమ్ముకోవడమా అంటూ కామెంట్స్ చేయడం తీవ్ర వివాదాస్పదంగా మారింది. అందుకు జనసేన పార్టీ సైతం ఆయనకు అదే రేంజ్ లో కౌంటర్ ఇచ్చింది. దీంతో ఈ వ్యవహారం పొలిటికల్ గా కూడా, సినీ వర్గాల్లో కూడా చర్చనీయాంశంగా మారింది. అయితే నాడు రాజ్యాంగ భాషా విభాగం స్వర్ణోత్సవ వేడుకలు హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకకు పవన్ కళ్యాణ్ కూడా హాజరై హిందీ భాష గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. మాతృభాష అమ్మైతే హిందీ భాష పెద్దమ్మని, హిందీ నేర్చుకోవడం అంటే మన ఉనికిని కోల్పోయినట్టు కాదని అన్నారు. ఇంకో భాషను అంగీకరించడం అంటే ఓడిపోవడం కాదని, కలిసి ప్రయాణం చేయడమని తెలిపారు. అయితే పవన్ వ్యాఖ్యలపై ప్రకాష్ రాజ్ ఎక్స్ వేదికగా విమర్శలు చేశారు. ఈ రేంజ్ కి అమ్ముకోవడమా చిచి, ఈ రేంజ్ కి అమ్ముకోవడమా చిచి, జస్ట్ ఆస్కింగ్ అంటూ పోస్ట్ చేశారు. అందుకు గాను జనసేన శతాగ్ని ప్రకాష్ రాజ్ చేసిన పోస్ట్ పై గట్టి కౌంటర్ ఇచ్చింది. అమ్ముకోవడం అంటే ఇది ప్రకాష్ రాజ్ అంటూ ఒక వీడియోను ట్యాగ్ చేసింది. మాతృభాషను కాపాడుకుంటూ ఇతర భాషలను నేర్చుకోవడం, గౌరవించడం అమ్ముడుపోవడం కాదు. ఇతర భాషలు నేర్చుకోవడమే తప్పంటే ప్రకాష్ రాజ్ తెలుగు, తమిళ, హిందీ, మలయాళ భాషల్లో సినిమాలు చేయగలరా? ఈ రోజు ఇలా అమ్ముడుపోయి మాట్లాడగలరా అంటూ ఈ పోస్ట్ లో రాసుకొచ్చింది. మరి దీనిపై ప్రకాష్ రాజ్ మళ్ళీ ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.